జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ఇల్లాలు చెప్పే సాక్ష్యం మీకు వినిపిస్తాను. అయితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాటి వల్ల పూర్తిగా వీడియో రూపంలో కాకుండా మీకు ఆడియో మాత్రం వినిపిస్తాను. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజం మీద చేసాడు వచ్చి, రామా మీ ఆయన వెళ్ళిపోయాక పిల్లలు వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలు, అలా చాలా సార్లు జరిగింది, 2 దూతల్ని పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరు కబుర్లు చెప్పుకున్నాం. దేవుడు నా భుజం మీద చేయి వేశాడు చెప్పాను, నిజమే. ఆయన నా దగ్గరికి వస్తారు, వీళ్ళు అన్యులంటే వీళ్ళకి తెలుసు. అమ్మా మీరు కూడా చెప్తున్నా, నేను ఆ సందర్భం దేవుణ్ణి నేను రుచి చూసి తెలుసుకున్నాను. విన్నారు కదా, ఒక ఆవిడ భర్త బయటికి వెళ్ళగానే యేసు ఆవిడ దగ్గరికి వస్తాడని, కబుర్లు చెప్పుకుందాం రమ్మని చెప్పేసి అడుగుతాడని ఆవిడ చెప్పింది. అయితే నాకు వంట చేసుకోవడానికి వంట చేయాలి, ఖాళీ లేదు అని చెప్పేసి అంటే ఆయన తన యొక్క ఇద్దరు దూతలను పంపించి ఆ వంట చేయిస్తాట. ఆ తర్వాత ఈవిడ ఆయన కబుర్లు చెప్పుకుంటాము అని చెప్పేసి ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యాన్ని మనం ఒక పద్య రూపంలో విందాం. ఒంటిగానున్నట్టి వనిత భుజము పైన ఊసులాడగ యేసు చేయి వేసే, భర్త పిల్లలు ఇంటి బయటకు పోగానే అలవాటు పడి వచ్చే ఆత్రముగను, విసుగు చూపిన గాని ఈసడించిన గాని కదలడు మెదలడు వదలడాయే. వంట చేయవలెను వీలు కాదని చెప్ప, జంట దూతలు పంపే వంట చేయ. సాక్ష్యమిచ్చెను ఇల్లాలు చర్చియందు యేసు ప్రేమను ప్రకటించే ఎల్లరకును, యెహోవాజ్ఞానంబు కలుగంగ బ్రాహ్మణులకు యేసు మహిమలు ఇంతింత అనగరాదు. విన్నారు కదండి. అయితే ఈ పద్యం ద్వారా ఎవరిని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచే ఉద్దేశం నాకు లేదండి. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే చక్కగా నా ఛానల్ని, వికటకవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్. అలాగే ఈ పద్యాన్ని అక్షర రూపంలో ఈ వీడియో చివర ఇస్తానండి. మీరు దాన్ని చక్కగా చదువుకోవచ్చు, హాయిగా ఆనందించండి. ఒంటిగానున్నట్టి వనిత భుజము పైన ఊసులాడగ యేసు చేయి వేసే, భర్త పిల్లలు ఇంటి బయటకు పోగానే అలవాటు పడి వచ్చే ఆత్రముగను, విసుగు చూపిన గాని ఈసడించిన గాని కదలడు మెదలడు వదలడాయే. వంట చేయవలెను వీలు కాదని చెప్ప, జంట దూతల పంపే వంట చేయ. సాక్ష్యమిచ్చెను ఇల్లాలు చర్చియందు యేసు ప్రేమను ప్రకటించే ఎల్లరకును, యెహోవాజ్ఞానము కలుగంగ బ్రాహ్మణులకు యేసు మహిమలు ఇందింత అనగరాదు.